అంకము చేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ బాల్యాంక విచేష్ట తుండమున నవలిచన్ గబళింపబోయి ఆ వంక కుచంబుగానక హైవల్లభుహారముగాంచి వే మృణాలంకుర శంకనంటడు గజాస్యుని కొల్తున భీష్ట సిద్ధికై పుట్టం బుట్ట శరంబునన్ మొలవ నంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను గాళి కొల్వను పురాణింబందురంకొండి మీదట్టే వెంట చరింతు తత్సరణి నాకీవమ్మ యోయమ్మ మేల్పట్టున్నా కగుమమ్మ నమ్మితి జుమే బ్రాహ్మి దయాంబోనిధి నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం గురుపాఠీనమవై జలగ్రహమవై కోలంబవై శ్రీనృకేసరి వై భిక్షుడవై హయాననుడవై ష్మాదేవతా భర్తవై ధరణీనాథుడవై దయాగుణ గణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మృకెదను ఇలా భారంబు వారింపవే కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జ భాస్కరం వందే శమాది నిలయం మునిం అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ ఉమామహేశ్వరాయై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. శ్రీ వినాయక శ్రీవాణి శ్రీలతల్లి శ్రీగిరితనయ శ్రీకంఠ శ్రీనివాస పంకజాసన మిముదొల్త ప్రస్తుతించి వ్రాయభూనితి భక్తితో పద్యములను గీతకారుడు నుడివిన గీత పైన. అందరికీ నమస్కారం. నా భగవద్గీత యూట్యూబ్ ఛానల్కి మీకందరికీ సుస్వాగతం. కిందటి భాగంలో మనం శ్రీమద్ భగవద్గీతలోని 7వ అధ్యాయమైనటువంటి జ్ఞాన విజ్ఞాన యోగాన్ని ప్రారంభించుకున్నాం. ఆ భాగంలో మనం ఈ జ్ఞాన విజ్ఞాన యోగంలో సూక్ష్మంగా పరమాత్మ ఏం చెప్పాడు అనే విషయాల్ని తెలుసుకుని 7వ శ్లోకం వరకు తెలుసుకున్నాం. ఈ భాగంలో 8వ శ్లోకం నుంచి మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. కిందటి భాగంలో ఏం జరిగిందనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా చెప్తున్నాడు. అర్జున, సర్వవిధాల నాకు శరణాగతులవై నీ మనసు నాలో నిలిపి, నా యందు నిలిపి యోగాన్ని అభ్యసిస్తూ నా యొక్క సంపూర్ణ స్వరూపాన్ని నిస్సంశయంగా ఎటువంటి సందేహం లేకుండా తెలుసుకునేటువంటి విషయాన్ని నీకు తెలియజేస్తున్నాను, విను. నీకు అనుభవము ఉపాయాలతో కూడినటువంటి బ్రహ్మతత్వాన్ని సంపూర్ణంగా చెప్తున్నాను. దీన్ని తెలుసుకుంటే ఈ ప్రపంచంలో ఇంకా తెలుసుకోవాల్సిందంటూ ఏమీ ఉండదు. వేల కొలది మనుషుల్లో ఏ ఒక్కడో ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేశాడు. ఇలా ప్రయత్నించే వాళ్ళలో కూడా అరుదుగా ఏ ఒక్కడో యథార్థంగా నన్ను తెలుసుకోగలుగుతున్నాడు, నా యొక్క తత్వాన్ని తెలుసుకోగలుగుతున్నాడు. నా యొక్క మాయాశక్తి ప్రకృతి అంటారు దీన్ని. అది 8 విభాగాలుగా విభజించబడింది. అవి ఏమిటంటే పంచభూతాలైనటువంటి భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము, నేను అనేటువంటి అహంకారం ఈ విధంగా విభజింపబడింది. ఇది ఈ మాయాశక్తి అంత గొప్పదైనది కాదు. ఈ ప్రకృతి అంత గొప్పదైనది కాదు. దీన్ని అపరా ప్రకృతి అంటారు. దీనికన్నా ఇది జడమైనది, దీనికంటే వేరైనది
ఇంకో ప్రకృతి ఉంది, దాన్ని నా పరాప్రకృతి అంటారు. ఈ పరాప్రకృతి జీవస్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటుంది. జీవభూతమైనటువంటి ఈ ప్రకృతే జగత్తునంతనే కూడా ధరిస్తోంది అని చెప్పి తెలుసుకో. ఈ నా ఉభయ ప్రకృతుల నుంచి, అంటే అపరాప్రకృతి పరాప్రకృతి అనేటువంటి ఈ రెండు ప్రకృతుల నుంచి కదలనేవి కదిలేవి అయినటువంటి అన్ని భూతాలు, అన్ని ప్రాణులు జన్మిస్తున్నాయి అని చెప్పి తెలుసుకో. నేనే ఈ జగత్తుకి మూల కారణాన్ని. సృష్టి చేయాలన్నా, ప్రళయం చేయాలన్నా, వాళ్ళని పోషించాలన్నా అన్నిటికీ నేనే కారణము. నాకంటే శ్రేష్టమైనటువంటి గొప్ప కారణం ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు, ఈ విశ్వంలో ఇంకొకటి లేదు. అందరూ కూడా దారంలో ఉన్న దారాన్ని గుచ్చబడినటువంటి మణుల్లాగే ఈ జగత్తులో ఉన్న ప్రాణులన్నీ కూడాను నన్ను ఆశ్రయించుకుని ఉంటాయి అని చెప్పేసి చెప్పాడు. ఇంతవరకు మనం కిందటి భాగంలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ భాగంలో 8వ శ్లోకం నుంచి తెలుసుకుందాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ 7మోऽధ్యాయః. జ్ఞాన విజ్ఞాన యోగః. 8వ శ్లోకం. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దఖే పౌరుషం ఋషు. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దఖే పౌరుషం ఋషు. ఇది శ్లోకం. ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకుందాం. రసః అహం అప్సు, రసోహమప్సు అవుతుంది. కౌంతేయ ప్రభా అస్మి, ప్రభాస్మి. శశిసూర్యయో, శశిసూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు. ఇది పద విభాగం. ఇప్పుడు ఈ పదాలకి అర్థాలు తెలుసుకుందాం. రసః అంటే ద్రవ పదార్థం, అహం నేను, అప్సు నీటిలో. అంటే ఏం చెప్తున్నాడు అనమాట, నేను చెప్పిన నేను లేనిదంటూ ఏదీ లేదు ఈ ప్రపంచంలో అని, ఈ విషయంలో అని చెప్పాడు కదా ఇంతకుముందు. అను ఏ ఏ విషయాల్లో ఏ ఏ వస్తువులలో ఎలా ఉన్నాను అని చెప్పేసి ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ 8వ శ్లోకం నుంచి మనందరికీ తెలియజేస్తున్నాడు. ఏం చెప్పాడనమాట, మొట్టమొదటగా రసోహమప్సు అని చెప్పాడు. అంటే నీటిలో ద్రవంగా ఉండేటువంటి ఆ పదార్థాన్ని, ఆ ద్రవ పదార్థం అంటే రసం, రసం అంటే రుచి అని కూడా అంటారు, అది నేను. తర్వాత కౌంతేయ అర్జున, ప్రభా అంటే జ్యోతిని అంటే వెలుగుని, అస్మి అయి ఉన్నాను ఎక్కడ, శశి సూర్యయో, శశి అంటే చంద్రుడు, సూర్యయో అంటే సూర్యుడు. ఈ సూర్యచంద్రుల్లో ఉండేటువంటి ఆ ప్రకాశం కానీ ఆ వెలుగు కానీ నేనే అయి ఉన్నాను అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు, ప్రణవః అంటే ఓంకారాన్ని, సర్వవేదేషు 4 వేదాల్లో ఉండేటువంటి ఆ ఓంకారాన్ని నేనే, ప్రణవ స్వరూపాన్ని నేనే అని చెప్పాడు. శబ్దః అంటే శబ్దము, ఖే ఆకాశంలో, ఆకాశంలో వచ్చేటువంటి ఆ శబ్దాన్ని నేనే అని చెప్పాడు. పౌరుషం అంటే పురుషకారం అంటే పౌరుషము, ఋషు మనుష్యుల్లో ఉండేటువంటి పౌరుషాన్ని నేనే అని చెప్పాడనమాట. ఈ పదవిభాగం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని తెలుసుకుందాం. నీటనున్నట్టి రసమేనే, నింగిలోననున్న శబ్దమేను, రవిచంద్రుల వెలిగడి వెలుగు నేను, వేదములను వెలయు ప్రణయమేను, మనుజుల పౌరుషమేనే విజయా. పద్యం మళ్ళీ ఇంకొకసారి. నీటనున్నట్టి రసమేనే, నింగిలోననున్న శబ్దమేను, రవిచంద్రుల వెలిగడి వెలుగు నేను, వేదములను వెలయు ప్రణవమేను, మనుజుల పౌరుషమేనే విజయా.
అర్జున, కౌంతేయ, నీటిలో ఉండేటువంటి ద్రవ పదార్థాన్ని అంటే రసాన్ని, చంద్ర సూర్యుల్లో ఉండేటువంటి జ్యోతిని, వెలుగుని, 4 వేదాల్లో ఉండేటువంటి ఓంకారాన్ని, ఆకాశంలో ఉండేటువంటి శబ్దాన్ని, మనుషుల్లో ఉండే పురుష లక్షణాన్ని నేనే అని ఈ శ్లోకం యొక్క భావం. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 9వ శ్లోకంలో చూద్దాం. పుణ్యో గంధః పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. పుణ్యో గంధః పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకుందాం. పుణ్య గంధ చ పృథివ్యాం అంటే పుణ్యో గంధ పృథివ్యాంచ అవుతుంది. తేజ చ అస్మి తేజశ్చాస్మి అవుతుంది. విభావసౌ జీవనం సర్వభూతేషు తపః చ అస్మి తపశ్చాస్మి అవుతుంది. తపస్విషు. ఇది శ్లోకం యొక్క పద విభాగం. ఇప్పుడు ఈ పదాలకి అర్థాలు తెలుసుకుందాం. పుణ్య పవిత్రమైనటువంటి, గంధచ గంధ చ వాసనని, పృథివ్యాం భూమిలో, భూమికి ఉండేటువంటి పవిత్రమైనటువంటి సువాసనని నేనే అని చెప్పాడు. తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు? తేజ చ తేజస్సును, ఎక్కడ? అస్మి అయి ఉన్నాను, ఎక్కడున్నాడు? విభావసౌ అగ్నిలో ఉండేటువంటి ఆ తేజస్సుని కూడా నేనే. సూర్యచంద్రుల్లో తేజస్సు నేను అని చెప్పాడు కదా కింద శ్లోకంలో. ఇప్పుడు అగ్నిలో ఉన్నటువంటి తేజస్సును నేనే, ఉండే తేజస్సు కూడా నేనే అని చెప్పేసి చెప్తున్నాడు పరమాత్మ. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు? జీవనం అంటే ప్రాణం, అంటే ఆయుస్సు. సర్వభూతేషు అన్ని భూతాల యొక్క ఉండేటువంటి, అన్ని భూతాల్లోనూ ఉండేటువంటి ఆ ప్రాణశక్తిని నేనే, ఆయుష్ని నేనే అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ తర్వాత తపః చ అంటే తపస్సు అంటే ఏంటనమాట? శీతోష్ణాలు మొదలైనటువంటి ద్వంద్వాల యొక్క సహన సామర్థ్యాన్ని పెంచే సహన సామర్థ్యాన్ని తపస్సు అంటారు. అస్మి అయి ఉన్నాను, తపస్విషు తాపస్సులలో. ఇదివరకు చెప్పాడు కదా కిందటి భాగాల్లో ఉండే శ్లోకాల్లో చెప్పాడు. ఈ తపస్సులు, యోగులు అనేవాళ్ళు ఎవరైతే ఉంటారో, తాపస్సులు, యోగులు వీళ్ళందరూ కూడాను ద్వంద్వాలన్నింటినీ సమానంగా స్వీకరించగలగాలి అని చెప్పాడు కదా. అటువంటి శక్తి ఆ తపస్సులలో ఉండేటువంటి అటువంటి శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తిని కూడా నేనే అని చెప్తున్నాడు. అంటే ఆ తపస్సు చేసేటువంటి ఆ తాపస్సులకి ఆ శక్తిని నేనే ఇస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. ధాత్రియందున్న పుణ్యగంధమును నేను, అగ్నియందున్న తేజస్సును, అన్ని జీవులందుగల జీవమును నేనరయగను, నీల తాపసుల ఎందుగల్గిన తపము నేను. పద్యం మళ్ళీ ఇంకొకసారి. ధాత్రియందున్న పుణ్యగంధమును నేను, అగ్నియందున్న తేజస్సునన్ని జీవులందుగల జీవమును నేను, అరయగను నిల తాపసుల ఎందుగలిగిన తపము నేను. ఈ శ్లోకం యొక్క భావం. నేను భూమి యందు గంధంగాను, అగ్నిలో తేజస్సుగాను, అన్ని భూతాలలో ఉండేటువంటి ప్రాణంగాను, తాపసుల్లో ఉండేటువంటి తపశ్శక్తిగాను ఉన్నాను అని చెప్పేసి చెప్పాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 10వ శ్లోకంలో చూద్దాం. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం, బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం, బుద్ధిర్బుద్ధిమతామస్మి
తేజస్తేజస్వినామహం. ఈ శ్లోకం యొక్క పద విభాగం. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. బుద్ధి బుద్ధిమతాం అస్మి బుద్ధిర్బుద్ధిమతాం అస్మి అవుతుంది. తేజ తేజస్వినాం అహం తేజ తేజస్వినాం అహం అవుతుంది. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పాద విభాగాన్ని తెలుసుకుందాం. బీజం అంటే మూలం, అంటే విత్తనం అన్నమాట. మాం నన్ను, సర్వభూతానాం అన్ని భూతాలకు, విద్ధి తెలుసుకో అన్ని భూతాలకి నేను మూలము అని చెప్పి తెలుసుకో, అంటే ఆత్మ అని చెప్పి తెలుసుకో, బీజము నేనే అని చెప్పి తెలుసుకో అని చెప్పేసి చెప్తున్నాడు. పార్థ అర్జున, ఎటువంటిది బీజము? సనాతనమైనటువంటిది, దానికి నిత్యమైనటువంటిది. ఆ ఆత్మకి మరణం లేదు అని చెప్పి చెప్పాడు కదా సాంఖ్యయోగంలోను. ఆత్మ దేన్ని ఛేదించరాదలదు ఇవన్నీ చెప్పాడు కదా. గాలి కొట్టివేయలేదు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, ఇటువంటిది ఆత్మ అని చెప్పాడు కదా. అటువంటి సనాతనమైనటువంటి నిత్య నూతనమైనటువంటి ఆ ఆత్మగా నేను అన్ని భూతాల్లోనూ ఉంటానని చెప్పేసి తెలుసుకో అని చెప్పేసి చెప్తున్నాడు. బుద్ధి అంటే వివేక శక్తి, అంటే వివేకం. బుద్ధిమతం వివేకవంతులలో ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఉండేటువంటి ఆ బుద్ధిని, ఆ వివేకమైనటువంటి శక్తిని నేనే అయి ఉన్నాను అని చెప్పాడు. తేజస్సును, తేజస్వినాం ధీరులు, ధీరులు ఉంటారు కదా, వాళ్ళల్లో ఉండేటువంటి ఆ వీరత్వము, ఆ ధీరత్వము నేనే, అహం నేను అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. బుద్ధిమంతులకుండెడి బుద్ధి నేను, ధీరులందునయుండెడి తేజమేను. సకల జీవములకును శాశ్వతమునైన బీజమును నేనే, తెలియగా విజయ నిజము. పద్యం మళ్ళీ ఇంకొకసారి. బుద్ధిమంతులకుండెడి బుద్ధి నేను, ధీరులందునయుండెడి తేజమేను. సకల జీవములకును శాశ్వతమునైన బీజమును నేనే, తెలియగా విజయ నిజము. అర్జున చెప్తున్నాడు భావం. సకల భూతాలకి నిత్యమైనటువంటి మూలంగా తెలుసుకోదాను. ఆ వివేకులు ఎలా అయితే ఉన్నారో వాళ్ళలో ఉండేటువంటి ఆ వివేక బుద్ధిని, ధీరులలో ఉండేటువంటి ఆ తేజస్సుని నేనే అయి ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నాడు. తన యొక్క విభూతులన్నీ తన ఏ ప్రదేశాల్లో ఎక్కడెక్కడ ఎలా ఉంటాడన్నది పరమాత్మ మనకి ఈ భాగంలో, ఈ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు అనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు అన్నది ఈ 11వ శ్లోకంలో చూద్దాం. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం, ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం, ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఈ శ్లోకం యొక్క పద విభాగాన్ని తెలుసుకుందాం. బలం బలవతాం అహం, కామరాగ వివర్జితం, ధర్మ అవిరుద్ధ భూతేషు చ. ధర్మావిరుద్ధో భూతేషు చ. అహం దగ్గర ఉన్నటువంటి చా, అహం చాహం అన్న చా ఇక్కడికి వచ్చినాడు. భూతేషు చ అని చెప్పేసి. కామ అస్మి కామోస్మి భరతర్షభ. ఇది ఈ శ్లోకం యొక్క పద విభాగం. ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. బలం సామర్థ్యం, బలవతాం బలవంతుల్లో ఉండేటువంటి ఆ బలాన్ని నేనే, అహం నేను అని చెప్తున్నాడు. కామరాగ వివర్జితం, ఆశ ప్రీతి లేనటువంటిది, అటువంటిది. ధర్మ అవిరుద్ధ, ధర్మానికి
విరుద్ధంగా అనేటువంటిది, శాస్త్ర విరుద్ధంగా అనేటువంటిది, అటువంటిదైనటువంటి భూతేషు చ భూతాల్లో ఉండేటువంటి కామః అభిలాష కోరిక అస్మి అయి ఉన్నాను భరతర్షభ అని చెప్తున్నాడు. అంటే ఏంటనమాట, బలవంతుల్లో ఉండేటువంటి బలాన్ని నేనే, ఆశా ప్రీతి లేనటువంటిది, శాస్త్ర విరుద్ధంగా అనేటువంటిది అనేటువంటి జీవుల్లో ఉండేటువంటి కోరిక కూడా నేనే. జీవుల్లో ఉండేటువంటి ఆశా ప్రీతి లేనటువంటిది, శాస్త్ర విరుద్ధంగా అనేటువంటిది అయినటువంటి కోరికని నేనే అని చెప్తున్నాడు అనమాట. అంటే ఏంటనమాట, ఆశ అంటే అదేదో నాకు కావాలి, లేదా నా దగ్గర ఉన్న వస్తువు ఇంత గొప్పది అంత గొప్పది అని ఆలోచించే, కావాలి అన్నది ఆశ. ఈ వస్తువు మీద ప్రీతి, ప్రేమ, ఏంటంటే ఇంత మంచి వస్తువు నా దగ్గర ఉంది అని దాన్ని ప్రేమించడం. అంటే ఇవన్నీ అశాశ్వతాలైనా కూడా వీటి మీద ఎక్కువ మమకారం కలిగి ఉండడం. శాస్త్ర విరుద్ధంగాని అంటే శాస్త్ర విరుద్ధంగాని అంటే ఏంటన్నమాట, కోరికలు ఉండొచ్చు. ఆ కోరికలు ఎటువంటి ఉండాలి, శాస్త్ర విరుద్ధం కాకుండా ఉండాలి, ధర్మ విరుద్ధం కాకుండా ఉండాలి. అంటే అవతల వాడు పాడైపోవాలి, లేకపోతే అవతల వాడికి ఏదో నష్టం జరగాలి, వాడు ఏదో నాశనం అయిపోవాలి, ఇలాంటి కోరికలు ఉండకూడదు. నాకు కావాలి అంటే అది కూడా ధర్మంగా నాకు రావాల్సింది నాకు రావాలి అనేటువంటి కోరిక ఉండొచ్చు. భగవంతుడిని నేను చేరుకోవాలి అనేటువంటి కోరిక ఉండొచ్చు. అది కోరికైనా కానీ దాన్ని వర్ణిస్తారు. అలాగే నాకు మోక్షం కావాలి అనేటువంటి కోరిక ఉండొచ్చు. ఇటువంటి కోరికలన్నీ ఉండొచ్చు అనమాట. అవి శాస్త్ర విరుద్ధంగానవి, ఆశా ప్రీతి లేనటువంటి కోరికలు అన్నమాట అవి. ఇటువంటి కోరికలు అయ్యి ఉన్నాను నేను అర్జున అని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. కామ మదియును మరియు రాగము లేక బలము గలిగిన మనుజుల బలము నేను, ధర్మమునకెన్నడు విరుద్ధముగవనని జగతి జీవులలోని కోరికను నేను. కామమదియును మరియు రాగము లేక బలము కలిగిన మనుజుల బలము నేను, ధర్మమునకెన్నడు విరుద్ధముగమనని జగతి జీవులలోని కోరికను నేను అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ అర్జున, బలవంతులు ఉండేటువంటి కామం, ప్రేమ, ప్రీతి, రాగము లేనటువంటి, ప్రీతి ఆశ లేనటువంటి కోరిక సామర్థ్యాన్ని నేను, అలాగే జీవుల్లో శాస్త్రవిరుద్ధం కాకుండా ఉండేటువంటి అభిలాషని, కోరికని నేనే అని చెప్పేసి ఈ శ్లోకం యొక్క భావం. శాస్త్రవిరుద్ధంగాని కోరికలు అంటే ఏంటన్నమాట, ఈ దేహాధార నిమిత్తమైనటువంటి ఆహారం అది సంపాదించుకోవడం అని కానీ ధర్మ మార్గంలో, అలాగే పుత్రోత్పత్తి చేయాలి, సంతానాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనేటువంటి కోరికలు, ఇటువంటి కోరికలన్నీ కూడాను మంచి కోరికలే. అటువంటి శాస్త్రవిరుద్ధంగాని కోరికల్ని, ఆ కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ నేనే సుమా అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 12వ శ్లోకంలో చూద్దాం. ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్చయే మత్త ఏ వేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయీ. శ్లోకం మళ్ళీ ఇంకోసారి. ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్చయే మత్త ఏ వేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయీ. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. ఏ చ ఏవా, ఏ చైవ అవుతుంది. సాత్వికాహ భావాహ, సాత్వికా భావా అవుతుంది. రాజసాహ తామసాహ ఏ చ. తర్వాత మత్త హ ఏవా ఇది మత్త ఏవేతి అవుతుంది. తాన్ విద్ధి నతేషు అహం నతేషు తే మయి. ఇది ఈ శ్లోకం యొక్క పద విభాగాలు చెప్తాను, పద విభాగం అన్నమాట. ఇప్పుడు ఈ పదాలకు అర్థాలు తెలుసుకుందాం. ఏ చ ఏవా అంటే మరియు సమస్తమైనటువంటి, సాత్వికాహ సాత్వికమైనటువంటి, రాజసాహ రాజసికమైనటువంటి పదార్థాలు, తామసాహ అంటే తామసికమైనటువంటి పదార్థాలు, మరియు ఏ చ మరియు ఏ సమస్త మత్త ఏవా నా నుండే కలిగినవి, ఇతి అని వాటన్నిటినీ విద్ధి తెలుసుకో, తు కానీ
అహం నేను, నతేషు వాటికి అధీనుడను కాను, తే అవి అన్నీ కూడా మయి నా అధీనాలు అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఏంటన్నమాట, జీవుల్లో ప్రతి జీవిలోనూ సాత్వికము, రాజసికము, తామసికమైనటువంటి కొన్ని భావాలు ఉంటూ ఉంటాయి. అవన్నీ కూడా త్రిగుణాలు అంటారు వాటిల్ని. ఆ త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో అవి వారి వారి కర్మల చేత కలుగుతున్నాయో ఆ జీవుల్లోనూ అవన్నీ ఆ త్రిగుణాలు అవన్నీ వాళ్ళకి కలిగే ఆ త్రిగుణాలన్నీ ఏవైతే ఉన్నాయో అవి నా నుంచి కలుగుతున్నాయని చెప్పి తెలుసుకో. అటువంటివన్నీ కూడాను నా నుంచే వచ్చేయి, నా యొక్క ప్రకృతి నుంచి అవన్నీ ఉద్భవించేయి. కానీ కానీ నేను వాటికి అధీనుడను కాను, వాటికి నేను అధీనుడను కాను, అవి మాత్రమే నా అధీనాలు. అంటే నేను వాటిలో ఉంటాను, అవి నా అధీనాలు, నాతో అవి ఉంటాయి, కానీ నేను వాటికి అధీనుడను కాను, అవి నన్నేమీ చేయలేవు అని చెప్తున్నాడు అనమాట. అంటే ఏంటనమాట, అవి నా అధీనంలో ఉంటాయి కానీ నేను వాటికి అధీనుడిగా ఉండను. అంటే అవి వాటన్నిటికీ నేనే బాస్ని, కానీ నాకు అవి బాసులు కావు, నేను వాటిని నేను చేయలేవు. అవి జీవులకు మాత్రం ఇవన్నీ ప్రకృతి సహజంగా వాళ్ళ యొక్క పూర్వజన్మ సుకృతాలను బట్టి, వాళ్ళ యొక్క కర్మలను బట్టి ఈ సాత్వికమైనటువంటి, రాజసికమైనటువంటి, తామసికమైనటువంటి గుణాలు, భావాలు వాళ్ళలో కలుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా నా నుంచే కలుగుతున్నాయి, కానీ నేను మాత్రం వాటికి అధీనుడిని కాను అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. ధాత్రి సాత్విక రాజస తామసముల భావములవి కలుగును నా వలన విజయ, నాయధీనములా భావనలు ఎరుగుము కాని వానికధీనుడ కాను నేను. పద్యం మళ్ళీ ఇంకొకసారి. ధాత్రి సాత్విక రాజస తామసముల భావములవి కలుగును నా వలన విజయ, నాయధీనములా భావనలు ఎరుగుము కాని వానికధీనుడ కాను నేను. ఇది పద్యం. భావం జీవుల్లో ఉండేటువంటి సత్వ రజస్తమో గుణాలు ఏవైతే ఉంటాయో, వారి వారి కర్మల చేత వాళ్ళకి ఏవైతే కలుగుతుంటాయో అవి నా నుంచి వచ్చిన వాటిగానే తెలుసుకో. అవన్నీ కూడా నా నుంచే వచ్చాయి, అవి నా నుంచి కలిగినా కూడా అవి నా అధీనంలో ఉంటాయి, కానీ నేను వాటికి అధీనుడిని కాను అని చెప్పేసి చెప్పాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు అన్నది ఈ 13వ శ్లోకంలో చూద్దాం. త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. ఇది శ్లోకం. ఈ శ్లోకం యొక్క పదవే భాగం చూద్దాం. త్రిభిః గుణమయైః భావైః ఏభిః అంటే ఏమంటారన్నమాట, త్రిభిర్గుణమయైర్భావైరేభిః అవుతుంది. సర్వమిదం జగత్ నా అభిజానాతి మోహితం నా అభిజానాతి, మోహితం నాభిజానాతి అవుతుంది. మామేభ్యః పరమవ్యయం అవుతుంది. ఇప్పుడు ఈ పదాలకి అర్థాలు తెలుసుకుందాం. త్రిభిః అంటే 3, గుణమయై గుణవికారాలైనటువంటి, భావాలు ఏవైతే భావాలు ఉంటాయో, రాగము, ద్వేషము, మోహం మొదలైనటువంటి భావాలు, ఈ త్రిగుణాల వల్ల వచ్చేటువంటి ఈ భావాలు ఏవైతే ఉంటాయో, త్రిగుణాల వల్ల సంభవించేటువంటి భావాలు ఏవైతే ఉంటాయో, ఈ సర్వం జగత్ ప్రాణి సమూహానికి ఈ మోహితం వివేకశూన్యమై నా అభిజానాతి తెలుసుకోలేకపోతోంది. దీని గురించి నన్ను ఏభ్య ఈ గుణ సంబంధాల భావాల కంటే కూడా పరమం విలక్షణుడు, అవ్యయం అవినాశరహితుడు అని చెప్పేసి దీని యొక్క అర్థం.
అర్థాలు ఏమని చెప్తున్నాడు అనమాట. ఈ త్రిగుణాల వల్ల కలిగేటువంటి వికారాలతోటి రాగము, ద్వేషము మొదలైన ఈ భావాలన్నిటితోటి, మోహం మొదలైనటువంటి భావాలతోటి ఈ ప్రాణి సమూహం మొత్తం అంతా భ్రాంతికి లోనై ఈ భావాలన్నిటికీ, ఈ త్రిగుణాలన్నిటికీ అతీతుడైనటువంటి, అవ్యయమైనటువంటిది, విలక్షణమైనటువంటి నా యొక్క రూపాన్ని గ్రహించలేకపోతున్నారు, నా గురించి తెలుసుకోలేకపోతున్నారు, నన్ను తెలుసుకోలేకపోతున్నారు. ఏమని, ఈ గుణాల వల్ల, నా నుంచి సంభవించినటువంటి వాళ్ళ కర్మల వల్ల వాళ్ళకి అందినటువంటి ఈ త్రిగుణాల వల్ల కలిగేటువంటి అనేకమైనటువంటి వికారాల వల్ల ఈ ప్రాణి సమూహం ఏదైతే ఉందో అది వివేకం నశించి నా గురించి తెలుసుకోలేకపోతుంది. ఏమని తెలుసుకోలేకపోతుంది? ఈ భావాలన్నిటికంటే కూడా నేను విలక్షణుడిని, అంటే వీటి నుంచి నేను వేరైన వాడిని, అవ్యయం, నాకు ఎటువంటి నాశనం లేదు, నిత్యుడిని అనేటువంటి విషయాల్ని ఈ లోకంలో ఉన్నటువంటి ప్రాణి సమూహం తెలుసుకోలేకపోతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. ఈ పగిదిని త్రయీగుణ భావములను మోహబంధము నీ జగముండు ఎరుగా, దీనికంటే పరముగ నతీతముగను అవ్యయుడనగునను తెలియనలవిగాదు. శ్లోకం పద్యం మళ్ళీ ఇంకొకసారి. ఈ పగిదిని త్రయీగుణ భావములను మోహబంధము నీ జగముండు ఎరుగా, దీనికంటే పరముగ నతీతముగను అవ్యయుడనగునను తెలియనలవిగాదు. ఈ శ్లోకం యొక్క భావం, ఈ త్రిగుణాల వల్ల కలిగేటువంటి వికారాలైనటువంటి ఈ రాగము, ద్వేషము, మోహము ఇలాంటివన్నిటి వల్ల ఈ ప్రాణి సమూహం మొత్తం ఏదైతే ఉంటుందో మొత్తం అంతా భ్రాంతిలో పడిపోయి ఈ భావాలకి అతీతమైనటువంటి వాడిని, అవ్యయమైనటువంటి వాడిని, విలక్షణమైనటువంటి వాడిని అయినటువంటి నా గురించి, నా స్వరూపాన్ని గురించి తెలుసుకోలేకపోతుంది అని చెప్పేసి చెప్పాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు అన్నది ఈ 14వ శ్లోకంలో చూద్దాం. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా, మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా, మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. ఈ శ్లోకం యొక్క పదవిభాగం చూద్దాం. దైవీ మాయా హి, దైవీ మాయా హి ఏషా, దైవీ గుణమయీ మమ దురత్యయా, మాం ఏవ ఏ, మాం ఏవ మామేవ అవుతుంది, ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం మాయామేతాం అవుతుంది, తరంతి తే. ఇది పదవిభాగం. మమ మాయ అన్న ఆ మాట ఏదైతే ఉందో, మాయా అన్న మాట ఎక్కడైతే ఉందో అది దైవీ పక్కకు వచ్చింది, దైవీ మాయా అని అవుతుంది అన్నమాట. అంటే అర్థం ఏంటన్నమాట, అలౌకికమైనటువంటి అవిద్య వలన ఇలా ఎందుకు జరుగుతోంది. కింద శ్లోకంలో చెప్పాడు కదా, వాళ్ళు ఎవరో నన్ను గుర్తించలేకపోతున్నారు ఈ త్రిగుణాల వల్ల అని చెప్పేసి. ఏమన్నా అది ఎందుకు జరుగుతుందో ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. ఏమన్నా ఏమిటంటే, దైవీ మాయ అలౌకికమైనటువంటి అవిద్య, ఏషా ఈ అనుభవసిద్ధమైనటువంటి గుణమయి త్రిగుణమయమైన నా యొక్క దురత్యయ దాఢశక్యంగానది, నా యొక్క అధీనంలో ఉండేటువంటి ఈ త్రిగుణమయమైనటువంటి ఇటువంటి అనుభవసిద్ధమైనటువంటి ఈ అలౌకిక విద్య వల్ల వీళ్ళు దీన్ని నా యొక్క మాయని తెలుసుకోలేకపోతున్నారు. మాం ఏవ నన్నే ఏ ఎవరు ప్రపంచంతే శరణు వేడుతుంటారో, మాయను ఏతాం ఈ మాయను తరంతి దాటుతున్నారు, తే వారు ఈ ఎవరైతే ఈ త్రిగుణాల వల్ల కలిగేటువంటి గుణ వికారాల్లో పడిపోయి నా గురించి తెలుసుకోలేకపోతున్నారో వాళ్ళు ఆ మాయని దాటలేరు వాళ్ళు. అటువంటి వాళ్ళు ఎందుకు, వాళ్ళు త్రిగుణాల్లో పడిపోయారు కాబట్టి. అలా కాకుండా నన్నే ఎవరైతే శరణు వచ్చి
ఉంటారో, నన్నే ఎవరు ధ్యానిస్తూ ఉంటారో, నన్నే ఎవరు ప్రార్థిస్తూ ఉంటారో, నా గురించి తెలుసుకోవడానికి ఎవరైతే తపన పడుతూ ఉంటారో అటువంటి వాళ్ళు ఈ మాయని దాటగలుగుతున్నారు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. త్రిగుణముల వల్ల నాలోన తేజరిల్లు నాదు మాయను దాటగానంత సులభమగునే నన్ను గోరి శరణమనుచు గొలువ దాటుదురు ఇంక ఎవ్వరు దాటలేరు. పద్యం మళ్ళీ ఇంకొకసారి. త్రిగుణముల వల్ల నాలోన తేజరిల్లు నాదు మాయను దాటగానంత సులభమగునే నన్ను కోరి శరణమనుచు గొలువ దాటుదురు ఇంక ఎవ్వరు దాటలేరు. ఈ శ్లోకం యొక్క భావం అద్భుతం. త్రిగుణాత్మకమైనటువంటి ఈ యొక్క నా మాయని అతిక్రమించడం అన్నది చాలా కష్టమైనటువంటి విషయం. అది చాలా అసలు కుదరని పని. కానీ ఎవరైతే ఇతర సాధనాల మీద ఆధారపడకుండా, ఎవరి మీద ఆధారపడకుండా నన్నే శరణ పెడుతూ ఉంటారో వాళ్ళు ఇటువంటి అతి కష్టమైనటువంటి మాయని ఛేదించగలుగుతారు. అంటే నన్ను తెలుసుకుని ఈ సంసార బంధం నుంచి ముక్తులు అవుతూ ఉంటారు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 15వ శ్లోకం చూద్దాం. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృతజ్ఞానః ఆసురం భావమాశ్రితాః. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృతజ్ఞానః ఆసురం భావమాశ్రితాః. ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకుందాం. మాం దుష్కృతినః మూఢా, మాం దుష్కృతినో మూఢాః అవుతుంది. నా ప్రపద్యంతే, ఈ ముందున్నటువంటి నా ఇక్కడికి వస్తుంది అనమాట. నా ప్రపద్యంతే నరాధమాః మాయయా అపహృత జ్ఞాన, మాయయా అపహృత జ్ఞాన అవుతుంది. ఆసురం భావం ఆశ్రితాః, ఆసురం భావమాశ్రితాః అవుతుంది. ఇప్పుడు ఈ పద విభాగంలో పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. మాం నన్ను, దుష్కృతినః అంటే దుష్కర్ములు, మూఢులు అజ్ఞానులు, న ప్రపద్యంతే భజించరు, నరాధమాః నీచులు, మాయయ మాయ చేత, అపహృత జ్ఞాన జ్ఞానం రసించిన వారు, ఆసురం భావం రాక్షస భావాన్ని, రాక్షస స్వభావాన్ని ఆశ్రయించి చెప్పాడు కదా. ఈ త్రిగుణాల ప్రభావంలో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నా గురించి తెలుసుకోలేరు. వారు ఎవరైతే నన్ను మాత్రమే ఆశ్రయించగలరో వాళ్ళు మాత్రమే తెలుసుకుంటారు అని చెప్పాడు కదా. అలా వాళ్ళు తెలుసుకోలేకపోవడానికి కారణం ఏమిటి అంటే నా మాయతోటి వాళ్ళకి జ్ఞానం నశించి రాక్షస భావాన్ని వాళ్ళు ఆశ్రయించినటువంటి అటువంటి దుష్కర్ములు, మూఢులు అంటే అజ్ఞానులు, నీచులైనటువంటి మానవులు, నీచులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ నా గురించి తెలుసుకోలేకపోతున్నారు అని చెప్పేసి, నన్ను వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు, నన్ను వాళ్ళు పూజించలేకపోతున్నారు, నన్ను శరణ వేడలేకపోతున్నారు అని చెప్పేసి చెప్పాడనమాట. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. పాపులగు వారు మూఢులు, పరమ నీచులు, నవివేకులు, దుష్కర్ములను, మరి ఇక అసుర బుద్ధుల మాయలనావరింప వారు నిన్నెప్పుడును చేరలేరు పార్థ. పాపులగు వారు మూఢులు, పరమ నీచులు, అవివేకులు, దుష్కర్ములను, మరి ఇక అసుర బుద్ధులు మాయలనావరింప వారు నన్నెప్పుడును చేరలేరు పార్థ. చెప్తున్నాడు ఇక్కడ భావం. దుష్కర్ములు అంటే దుష్టమైనటువంటి పనులు చేసేవాళ్ళు, అజ్ఞానులు, జ్ఞానం లేనటువంటి వాళ్ళు, నీచులు అంటే నీచమైనటువంటి స్వభావం కలిగిన వాళ్ళు, వీళ్ళందరూ వీళ్ళ యొక్క వివేకం ఏదైతే ఉంటుందో, వీళ్ళ యొక్క జ్ఞానం ఏదైతే ఉంటుందో అది మాయచేత కప్పబడి అసుర స్వభావాన్ని పొంది, అసుర స్వభావం అంటే ధర్మం, దర్పం, అభిమానం, క్రోధం, పౌరుషం ఇలాంటివన్నీ వాళ్ళకి కలిగి వాళ్ళు నన్ను ఆశ్రయించట్లేదు, నా గురించి తెలుసుకోవడానికి వాళ్ళు ప్రయత్నించట్లేదు అని చెప్పేసి చెప్పాడు.
ఈ భాగంలో ఇంతవరకు తెలుసుకున్నాం. వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. అంత హరి ఓం తత్సత్. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేః ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వారు భయము శోకము లేకుండా విష్ణు సాయుధ్యమును పొందుతారు. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జ సకలం పరస్మై నారాయణాయైతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయైతి సమర్పయామి. సర్వే భవంతి సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయే ధీనాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీహరిహర పరబ్రహ్మార్పణమస్తు.